అలాగే మిసెస్ జెడ్ ఇంట్లో కూర్చొని డబ్బులు ఎలా సంపాదించాలి అని ఆలోచిస్తున్నారు. మరొక అడుగు ముందుకేసి కొత్తగా పెళ్లి చేసుకున్నటువంటి దంపతులు కూడా బెడ్రూమ్ సీన్స్ని అమ్ముకొని డబ్బులు జమ చేసుకునేటువంటి ప్రయత్నాల్లో ఉన్నారు. దానికి సంబంధించి కొన్ని న్యూస్ కూడా బయటకు ఆ మధ్యకాలంలో వరంగల్లో ఒక భార్యాభర్త ఇద్దరు కలిసి వాళ్ళు బెడ్రూమ్లో దాంపత్య జీవితం శృంగారానికి సంబంధించిన భంగిమలు వీటన్నిటిని షూట్ చేసి వాళ్ళు అప్లోడ్ చేస్తున్నారు. అప్లోడ్ చేస్తూ దానికి సబ్స్క్రిప్షన్ అమౌంట్ పెట్టారు. సబ్స్క్రిప్షన్ చేసుకుంటే ఆ సబ్స్క్రిప్షన్ అమౌంట్ పే చేస్తే కనుక మీకు ఈ ఫోటోల్ని లేదా వీడియోలు కావాలంటే మరొక రేటు, వీడియోలకు ఒక రేటు, అలాగే ఫోటోలకు మరొక రేటు అలా పెట్టారు. సో బెడ్రూమ్లోనే ఉండి భార్యాభర్తలు ఇద్దరు కలిసి డబ్బులు ఎలా సంపాదించాలి, బిజినెస్ ఎలా చేయాలి అనేది కొత్త ట్రెండ్ జెడ్లో ఇప్పుడు. పైగా ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇన్స్టాగ్రామ్లో కానీ లేదా టెలిగ్రామ్లో కానీ ఏ సోషల్ మీడియాలో అయినా సరే బెడ్రూమ్లో ఒక లేడీ పనుకొని ఉంటుంది. ఆవిడ బొడ్డు మీద కెమెరా పెట్టింది. ఆ బొడ్డు దగ్గర నుంచి కొంచెం జరిపేలాగా కెమెరా తీస్తూ ఉంటారు. అది లైవ్ పెట్టేస్తున్నారు. లైవ్ పెట్టేస్తే వ్యూస్ పెరుగుతాయి, సబ్స్క్రిప్షన్ పెరుగుతుంది, సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు. సో ఇది ఒక పెద్ద బిజినెస్. మీకు వ్యూస్ రావాలంటే మీరు ఇలాంటివి చేయాల్సిందే అన్నట్టుగా ఇప్పుడు బెడ్రూమ్లో కెమెరా పెట్టేసి ఉదయం లేవగానే కాఫీ తాగేటప్పుడు ఒక శృంగార భంగిమ ఆయన భర్తతోటి, అలాగే భర్త ఈవిడిని కిస్ పెట్టుకోవటం, ఈవిడ పోయి కిస్ పెట్టుకోవడం, ఈవిడ హక్ చేసుకోవటం, ఇలాంటివి అన్నీ పెడుతూ వ్యూస్ని పెంచుకోవటంతో పాటు సబ్స్క్రైబర్స్ ఇవి పెంచుకునే కార్యక్రమం. సబ్స్క్రైబర్స్ పెరిగితే, సబ్స్క్రిప్షన్ కనుక పెరిగితే సబ్స్క్రైబర్స్ వస్తారు. ఈ సబ్స్క్రైబర్స్ నుంచి కొంత అమౌంట్ వసూలు చేసి బెడ్రూమ్ దృశ్యాలను చూపించి ఇప్పుడున్నటువంటి జెడ్కి డబ్బులు వసూలు చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు కొంతమంది. మరి దీనికి రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయంటే రిస్ట్రిక్షన్స్ ఏమి లేవు. సోషల్ మీడియాలో ఎవరిష్టం వాళ్ళదే. బెడ్రూమ్లో పనుకొని కెమెరా ఆన్ చేసుకొని ఏదో చూపిస్తుంది అన్నట్టుగా లైవ్ పెట్టేస్తున్నారు. యూట్యూబ్లో లైవ్ పెడుతున్నారు, ఫేస్బుక్లో లైవ్ పెడుతున్నారు, ఇన్స్టాగ్రామ్లో లైవ్ పెట్టేస్తున్నారు. ఏదో చూపిస్తుంది, నెక్స్ట్ ఇదిగో ఇప్పుడు బొడ్డు చూపించింది, ఇంకా కొద్దిగా బొడ్డు కిందకు చూపిస్తుంది, ఇంకా కిందకు పోతుంది కెమెరా అనే ఆసక్తితోటి ఈ ఫాలోయర్స్ పెరుగుతున్నారు, వ్యూవర్స్ పెరుగుతున్నారు. అలా అట్రాక్ట్ చేసి లక్షల రూపాయలు బెడ్రూమ్లోనే ఉండి సంపాదించేటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. మరి వీళ్ళని ఎలా ఐడెంటిఫై చేస్తారు? ఐడెంటిఫై చేసి వీళ్ళని చట్ట ప్రకారం శిక్షించేటువంటి చట్టాలు ఉన్నాయా? సోషల్ మీడియాలో ఈ విధంగా చేయొచ్చా లేదా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. అలాగే ఈ విధమైనటువంటి వీడియోస్ని, అలాగే ఫొటోస్ని లైవ్లో వాళ్ళ బెడ్రూమ్ దృశ్యాలని చూపించేలాగా అట్రాక్ట్ చేసి ఇప్పుడున్నటువంటి యువతని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయటాన్ని ఏమంటాము? దీని మీద మీరు కామెంట్ చేసి థ్యాంక్ యూ.